ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళను అణచివేయడము అట్లాంటివి కరెక్టేనా? గెలుపోవటం ఎట్లా ఉండాలంటే? గెలుపోవటం అనేది సహజం. ఇవాళ నువ్వు గెలుస్తావు, రేపు నేను గెలుస్తా, రేపు నేను ఓడిపోతా, ఈరోజు నువ్వు గెలుస్తావు. అది సహజం. గెలుపోవటం అనేది ఎక్కడ కూడా శాశ్వతం కాదు. ఎప్పటికైనా కూడా అది ఒకరి ఎత్తుపల్లాలనే సహజం. కానీ ఇక నేను గెలిచిన అని చెప్పి చూడు, నిన్నటిదాకా ప్రేరణ ఎంత వినయంగా మహానటి సావిత్రి గుండమ్మ కథల కంటే గౌరవంగా నటించింది. వినయంగా బోత్ ఆఫ్ దిట్స్ ఐ కాంట్ లైక్ ఇట్స్ వాట్ ఈస్ ద ఫీల్ అగైన్ ఓ అని అన్నది. ఇప్పుడు చూసినావా, వీళ్ళ టాస్క్ వీళ్ళు పని చేయదు, వీళ్ళు గెలిచిల్లు అని చెప్పి ఎక్కడో ఉన్న చెత్త ఏది మన చెత్త తీసుకొచ్చి ఆ వరండాలు పడేసింది వాళ్ళే తీయాలని. అది కావాలని కెలుక్కొని మండబెట్టుడు కదా. ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళందరూ మీ వాళ్ళే కదా. ఇప్పుడు గేమ్ ఆడాలన్నా గేమ్ లాగా ఆడండి. వాళ్ళు కూడా మీ వాళ్ళే కదా. నేను మొన్ననే చెప్పిన, వాళ్ళని కూడా కొడితే రక్తమే వస్తుంది. పెప్సీ, థమ్స్అప్, కోకోకోలా రాదు కదా. వాళ్ళు మీ వాళ్ళే కదా. మరి మా వాళ్ళు అన్నప్పుడు నువ్వు జెన్యున్ గా టాస్క్ ఆడు. నీకేం కావాలి? ఓకే, ఐ వాంట్ కాఫీ, నాకు కాఫీ చేసి ఇచ్చేవాళ్ళు రండి, కాఫీ చేసి అండి, కాఫీ చేపించుకో, తాగు, నేను కప్పు కడగను, కడిగిపించుకో, ఇది కదా. కానీ లేని పని చేసి క్రియేట్ చేయటం తప్పు కదా. ఇప్పుడు పని చేపించుకోవాలి. నీకు అవసరం ఉన్న పనులు. ఇప్పుడు మన ఇంట్లో పని చేస్తుంది కదా, నెలకు జీతం ఇస్తామని చెప్పి పాడి తీసి ఇట్లా పడేస్తే ఏంది కాదు తమ్ముడు. ఇప్పుడు అర్థమైందా సీన్? ఇంకోసారి చూపించారా? అదే నేను చెప్పేది. ఇప్పుడు మనము ఎట్లాగో జీతం ఇస్తున్నాం కదా తనకని చెప్పి ఆ అమ్మాయిని మనము ఇంట్లో పనిచేసి అమ్మాయిని మనం అట్లా ఇబ్బంది పెడతామా? అట్లనే నువ్వు ఎట్లాగో టాస్క్ లో గెలిచినావు అని చెప్పి తక్కువతనంగా వాళ్ళని చూడటం ఎంత తప్పది? నీ దగ్గరికి నువ్వు పని చేయించుకో భయ్. నీ కాళ్ళు వస్తున్నాయి, నాకు నీల్స్ బాగా వస్తున్నాయి, నాకు కాళ్ళు వస్తుంది, ఏళ్ళు వస్తుంది, గోళ్ళు వస్తుంది, నువ్వు పని చేయించుకో. నెత్తున వస్తుంది, పని చేయించుకో. కళ్ళు ఉండాలి పని. ఇంకోటి ఏం తెలుసా, వీళ్ళకి అసలు బేసిక్ గా ఏం చేయాలనో తెలుస్తలేదు. నువ్వు గెలిచినవంటే ఎట్లుండాలి తెలుసా? పిఠాపురం రాజా జమీందార్ గారి వంశ పారంపర్యం ఉన్నప్పుడు గానా బజా అబా పనుకో ఎట్ టైం ఓనా బైసాబ్ వెరీ ఎంటర్టైన్మెంట్ సాంగ్ పెట్టు, ఆడు డోలే 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 అని పాటలు ఆడిపించుకో, ఎంజాయ్ చేయి. అది ఒక ఆనందం ఉంటది. నువ్వు టాస్క్ కూడా పర్ఫార్మెన్స్ బయటపడుతుంది. ఇది కదా. ఈ లాజిక్ లన్నీ బిగ్ బాస్ ఎందుకు మర్చిపోతాడు? బ్రెయిన్ గుర్తులేదు.